వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. సో ఈరోజు లైక్ పార్ట్ 2 వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ మౌంటైన్ అయితే టూ గుడ్ ఉండిద్ది. ఈరోజు వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే సూపర్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. ఇంత పెద్ద మౌంటైన్ ఇది. వీడియో తీవా? నా హ్యాండ్స్ రెడ్గా అయిపోయినాయి. Dun 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 dun. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఆల్రెడీ వీడియోలోనే ఉంది. పడ్డావా? ఆడుకుంటున్నా అనుకున్నా. ఓకేనా నువ్వు? ఓకేనా? అది ఓకే బేబీ. షూరా? అక్కడ దాకా వెళ్ళినా అన్నా వచ్చి పడిపోయాను. మళ్ళీ అటు వెళ్తావు. You should watch carefully while you are walking. Okay, careful. Nangs, దిగటం ఓకే, ఎక్కటం ఎలా?
షూస్ కింద చూడు గ్రిప్ లేదు. లేకపోతే స్లైడ్ చేసుకుంటూ వెళ్దామా కూర్చొని కింద? డాన్స్ ఎక్కటం కష్టం. ఎక్కుతున్నావా? మన దగ్గర అవి కూడా లేవు కదా స్టిక్స్. ఓ వావ్ డాన్స్ సూపర్ ఉన్నావు. ఉండు నేను వీడియో తీస్తా. ఇటు తిరుగు. టర్న్ దిస్ వే, టర్న్ దిస్ సైడ్. రానా వెళ్దాం. ఏదైనా కర్రపుల్లో ఉంటే తీసుకో ఇప్పుడు. డాన్స్ నేను బాగానే వస్తున్నాను, నువ్వెందుకు డమాల్ డమాల్ అంటున్నావు? నన్ను భయపెడుతున్నావు. మేబీ నీ షూస్ ప్రాపర్ గ్రిప్ లేదేమో. ఆల్రెడీ చాలా మంది నడిచెళ్ళారు చూసావా, వాళ్ళ ఫుడ్ స్టెప్స్ లో వెయ్యి. ఆ చెట్టు దగ్గర ఫోటో దిగుదాం. వెనక్కి చూసుకో. చూసా నాకు చెప్తావు. ఏ ఐ మీన్ స్క్రీన్ సేవర్. ఇంకోటి డాన్స్ ఇది పట్టుకుంటావా? నేను వెళ్తా. నేను ముందు స్లో నేను స్లోగానే వెళ్తాను. నా అడుగులా అడిగేసుకుంటారా? నువ్వు సొల్లు చెప్పకుండా. ఈ ప్లేస్ కోసం మేము ఆ పైన టాప్ నుండి కిందకి నడుచుకుంటూ వచ్చాము. మా వెంకట అయితే 4 సార్లు డంకీలు కొట్టాడు. పాపం తన షూ గ్రిప్ లేదులే, అందుకే ప్రాపర్ షూ గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే చాలా కష్టం. ఉండు ఈ టాప్ యాంగిల్లో పెడతాను, అప్పుడు వీడియో బాగా వస్తుంది.
ఆఫ్ వ్యూ. నీ ఫోన్దా చెప్పండా సరే టేక్ సెల్ఫీ. మనల్ని ఎవరినైనా ఫోటో తీస్తావా? అలా మాకు మేమే ఫొటోస్ దిగుతూ క్యూట్గా పోజెస్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ ఇద్దరం తిట్టుకుంటూ స్నోలో ఎక్కడ పడిపోతామా అని అడుగులో అడిగేసుకుంటూ భయం వేస్తూ చాలా కేర్ఫుల్గా నడుస్తూ సూపర్ అయితే ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్, ఈ హైకింగ్. ఇట్ వాజ్ వెరీ ఫన్. మధ్యలో ఒకసారి భయం వేసింది, అంటే ఎక్కడైనా స్కిడ్ అయితే ఇంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ వీ డిడ్ ఇట్. And we did it together for the first time. ఆ వాటర్ ఫాల్ అయితే అమేజింగ్ అసలు. మేము ఆ పైనుండి కిందికి నడుచుకొని స్లైడ్ అవుతూ రావటం అయితే గుడ్ థింగ్ అనిపించింది. చాలా కేర్ఫుల్గా అయితే వచ్చాము, బట్ వర్త్ వాచింగ్ దట్ వ్యూ. బట్ షూస్ మాత్రం హైకింగ్ షూస్ ఉండటం చాలా బెటర్, వెరీ సజెస్టబుల్. అసలు షూస్ స్మూత్గా ఉన్నవి అలా వేసుకున్నాము అంటే మాత్రం చాలా టైమ్స్ కింద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, స్కిడ్ అయిపోయి. సో షూస్ పిక్ చేసుకునేప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా పిక్ చేసుకోవాలి. సో మనం ఈ వచ్చిన ప్లేస్ని అయితే ప్యారడైజ్ అని అంటాము. మనం స్టార్టింగ్లోనే మనం ఈ ప్లేస్కి వచ్చే ముందు మనం ఎంక్వైర్ చేసుకొని రావాలి వెదర్ దిస్ రోడ్ ఈజ్ ఓపెన్డ్ ఆర్ నాట్ అని చెప్పేసి. లైక్ నెక్స్ట్ 24 అవర్స్లో వెదర్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం కనుక్కొని మనం చెక్ చేసుకొని రావాలి. అండ్ మోస్ట్లీ ఇక్కడ మనం వచ్చే దారిలో చూసాం కదా, బ్రిడ్జెస్ అవన్నీ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ మీద స్నో అంతా మెల్ట్ అయిపోయి అలా ఉంటుంది, హై స్ట్రీమ్ ఫ్లోస్ వల్ల అండ్ మెల్ట్ అయ్యి అట్లా ఉంటుంది. సో మనం వెరీ కేర్ఫుల్గా డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అండ్ ఇప్పుడు హైక్ చేయాలనుకునే వాళ్ళు కానీ స్కీయింగ్ చేయాలనుకున్నప్పుడు అండ్ స్నో షార్ట్స్ అని ఉంటాయి, అవన్నీ ఉంది అన్నప్పుడు మాత్రం చాలా వెల్ ప్రిపేర్డ్గా రావాలి. కొన్ని హిడెన్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ హిడెన్ పాయింట్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మీరు అన్నీ చెక్ చేసుకొని
సేఫ్టీ టూల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఆ హైకింగ్కి కూడా స్టిక్స్ ఉంటాయి కదా, ఐ డోంట్ నో దట్ నేమ్, అవి కూడా తీసుకొని వెళ్ళటం బెటర్. సో ఇలా మాలాగా స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మాత్రం ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఇన్ బిట్వీన్లో వెళ్ళొచ్చు. లేదు స్నో వద్దు, మాకు మౌంటైన్ ఎక్స్పీరియన్స్ అలా కావాలి అంటే జూలై టు సెప్టెంబర్ అయితే చాలా చాలా బాగుంటుందంట ఈ ప్లేస్. ఎందుకంటే స్నో ఏముండదు, జస్ట్ యూనో మౌంటైన్స్ ఇలా ఉంటాయి. ఆ టైంలో వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ సమ్మర్ ఉంటుంది కదా, సో చాలా బాగుంటుందంట. అండ్ వైల్డ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయంట, అవి చాలా ఫేమస్ అంట వైల్డ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ. సో అవి కూడా చూడటం అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే 2 times వస్తే బెటరు, ఒకటి స్నో టైంలో అండ్ ఇంకొకటి సమ్మర్ టైంలో. సో 2 waysలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఈ ట్రిప్ డెఫినెట్గా వర్త్ సీయింగ్ డెఫినెట్గా ఇట్స్ వర్త్ యూనో సీనిక్ ప్లేస్ టు విజిట్. ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అయినా రావచ్చు. సో మెనీ బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయి, వెరీ సీనిక్ హైక్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. ఇట్ వాజ్ సో 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 బ్యూటిఫుల్. అసలు మీరు అస్సలు మిస్ అవ్వద్దు యూఎస్లో ఉంటే మాత్రం. ఈ ఎక్స్పీరియన్స్ని అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. వెంకట్కి టైం లేక మేము నెక్స్ట్ డే అట్లా 2 days అలా ఉండలేదు, మేము 1 dayలోనే మేము కవర్ చేసుకొని వచ్చేసేసాము. బట్ నా సజెషన్ అయితే 2 days 3 days అలాగా అక్కడ లాడ్జెస్ ఉంటాయి, అక్కడ స్టే ఉంటే బాగుండిద్ది. వెరీ హైలీ రికమెండెడ్. అలా 2 days ఉంటే మాత్రం ఈ ప్లేస్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ క్యాంప్ గ్రౌండ్స్ ఉంటాయి అండ్ సన్ రైజ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ వైట్ రివర్ అని చెప్పేసి క్యాంప్ గ్రౌండ్ ఒకటి ఉండిద్ది, సో అది చూడండి. అండ్ ఇవన్నీ సమ్మర్లో వెళ్తే లైక్ ఆల్టా క్రిస్టల్ రిసార్ట్ అని చెప్పేసి కొన్ని రిసార్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అంటే నియర్ బై లైక్ ప్యారడైజ్కి అను సన్ రైజ్ పాయింట్స్కి క్లోజ్ ఉంటాయి. సో ఈ ప్యారడైజ్ అయితే మాత్రం 7 AM నుంచి ఈవినింగ్ 3 PM వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఈ టైమ్స్లో అయితే రిజర్వేషన్ కానీ అలా ఏం అవసరం లేదు. సో సన్ రైజ్ పాయింట్ మాత్రం సమ్మర్లో ఓపెన్ అయింది, ప్యారడైజ్ మాత్రం ఇంకా సమ్మర్ అండ్ వింటర్ 2 timesలో ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చింది ప్యారడైజ్ దానికి కదా, సో స్నో అంతా ఉండింది. అండ్ రిమైనింగ్ రోడ్స్ మాత్రం రిమైనింగ్ వ్యూ పాయింట్ రోడ్స్ మాత్రం క్లోజ్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే స్నో అంతా కవర్డ్ ఉండింది. సో వాళ్ళకి స్నో అంత లాంగ్ రోడ్స్ క్లీన్ చేయడం కష్టం కదా, సో మనం కూడా అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు పాపం. సో ఈ మౌంట్ రేనియర్ అనే హైట్ మాత్రం 14,410 feet ఉంటుందంట. చెప్పటానికే చాలా క్రేజీ ఉండింది కదా. ఇది హైయెస్ట్ వాల్కెనిక్ పీక్ ఇన్ ఎంటైర్ యుఎస్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే వరల్డ్స్ లార్జెస్ట్ వాల్కెనిక్ గ్లేసియర్ కేవ్ సిస్టమ్ అని కూడా పిలుస్తారంట దీన్ని. సో ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్. డోంట్ మిస్ దిస్ if you are in US. So if you are new here, hit the subscribe button so you make sure to never miss my weekly videos and daily videos, and want to see more content of mine. So definitely hit like, share and subscribe to my channel Pallavi Vibes. ఈ పక్కకి రా. So that's it for today guys, and next దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఉండింది, so I'll definitely post that. So don't miss that video also. It will be very nice. And స్నోక్వలైన్ ఫాల్స్ అయితే ఉండింది, సో ఆ ప్లేస్ అయితే చాలా 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 బాగుంటుంది. ఆ కెసినో కానీ అంతా పైన వాటర్ ఫాల్ పైన ఉంటుంది ఆ కెసినో. సో డోంట్ మిస్ దట్ వీడియో యాజ్ వెల్. అండ్ మేము ప్యారడైజ్లో ఫుడ్ అయితే తీసుకున్నాం కదా, సో అది ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుండింది. ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ ఫుడ్ని అయితే మేము లాగిచ్చేసాము. ఆ తర్వాత డెజర్ట్.
సో ఫుడ్ కూడా చాలా టేస్టీ ఉండింది అండ్ ఇట్ వాస్ టూ కాస్ట్లీ. యా, దట్స్ ఇట్. అండ్ ఈ మౌంట్ రేనియర్ అయితే ది బెస్ట్ ప్లేస్, నేను నా లైఫ్లోనే విజిట్ చేసిన ది బెస్ట్ ప్లేస్ అది. నేనే కాదు, వెంకట్ కూడా, ఇద్దరికి చాలా మెమరీస్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము, కలెక్ట్ చేసుకున్నాము ఈ ప్లేస్లో. థ్యాంక్స్, బాయ్.